ఎమ్మెల్యే జిల్లా కొవ్వూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతల నుండి టీవీ రామారావును తొలగించింది అధిష్టానం. కూటమి స్ఫూర్తికి విఘాతం కలిగించేలా వ్యవహరించాడని చర్యలు తీసుకుంది. రామారావుపై చర్యలు తీసుకోవడంతో జనసేన కార్యకర్తలు కొవ్వూరు పార్టీ కార్యాలయానికి భారీగా చేరుకుంటున్నారు. జనసేన పార్టీ గుర్తింపు కోసం పోరాడుతుంటే చర్యలు తీసుకోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్ కార్యాచరణపై కార్యకర్తలతో చర్చిస్తారన్నారు టీవీ రామారావు. ఇటీవల ప్రకటించిన సొసైటీ సభ్యుల ఎంపికలో జనసేనకు పదవులు ఇవ్వకపోవడంపై సీరియస్ అయ్యారు టీవీ రామారావు. కొవ్వూరు ఎమ్మెల్యే టీడీపీ నాయకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొవ్వూరులో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు జనసేన నేతలు. సొసైటీ అధ్యక్ష నియామకంలో తమను సంప్రదించలేదంటూ కొవ్వూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ టీవీ రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి లక్ష్యాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. తమను తక్కువ చేసి చూస్తే ఊరుకోమని హెచ్చరించారు. కొవ్వూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పదవి నుంచి తొలగించడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యారు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు. జన సైనికుల సమావేశంలో కన్నీటి పర్యంతమయ్యారు. పార్టీ ఆదేశాలను శిరసా వహిస్తానంటున్నారు. కూటమి స్నేహానికి విఘాతం కలిగించేలా ఏ కార్యక్రమం చేయలేదన్నారు. జనసేన పార్టీతోనే తన ప్రయాణం అంటున్న టీవీ రామారావుతో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. టీవీ రామారావు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే. సార్, ఏంటి మీరు దీన్ని ఏ విధంగా చూస్తారు? అంటే కొంత బాధాకర పరిణామంలోనూ అయినా తప్పదు, రాష్ట్రం అంతా కూడా మీ ఆవేదన కూడా తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఏంటి అసలు ఏం జరిగింది? నిన్న కార్యక్రమం మీరు ఎందుకు అంత కార్యక్రమం చేయాల్సి వచ్చింది? నా నిర్ణయం ఏమి లేదండి, నా వ్యక్తిగత నిర్ణయం అయితే కాదు. గత వారం రోజులుగా ఈ జనం అందరూ కూడా గట్టిగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు. మనం ఎన్ని చేసాం, మీ చేతకాంతనమా లేకపోతే ఏంటి, పార్టీ ఎందుకు పట్టించుకుంటలేదు, ఇది అని చెప్పి నన్ను ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి అన్ని నియోజకవర్గం అందరూ కూడా నన్ను ప్రశ్నించడం జరుగుతుంది. ఇన్ఛార్జిగా ఉన్నాను కాబట్టి నా బాధ్యతగా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాను, అలాగే తెలుగుదేశం పెద్దల దగ్గరికి వెళ్ళాను. కానీ ఏదేమైనప్పటికీ మరి నేనైతే తప్పు చేశానని అనుకోవడం లేదు. మరి పార్టీకి తప్పని అనిపించింది. ఒకవేళ కూటమికి ఏదైనా దీనివల్ల విఘాతం కలుగుద్దేమో అనే ఉద్దేశం వాళ్ళకు ఉందేమో. ఏదేమైనప్పటికీ 600 మంది నన్ను వచ్చి మీరు మా మనోభావం మీరు తెలుసుకోరా, ఇది చేయదా అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేస్తే ఏం చేయమంటారు? నాకు తెలియకుండానే వాళ్ళు రోడ్డుకి ఎక్కారు, నాకు తెలియకుండా. మరి వాళ్ళు కూడా వెళ్ళకపోతే జనసైనికులు మీరు పోతే పోండి నేను ఉండలేను కదండి. ప్రజా తీర్పే నా తీర్పు ఇక్కడ. దానివల్ల మంచి అయినా చెడైనా అనుభవించాలి, తప్పదు. ఈ రకమైనటువంటి నిర్ణయం ఏంటి అని ఒక్కసారి నన్ను అడిగి ఏదైనా నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేది. అయినా ఏమన్నా సాధ్యం కాని విషయాలు అడిగారా? అసలు ఇది ఈ నియోజకవర్గంలో అసాధ్యం అనే విషయాన్ని అడిగారా? మీరు చూస్తే జనసేన పార్టీ లెటర్ హెడ్ మీద వచ్చిన దాంట్లో కూటమికి విఘాతం కలిగించేలాగా, పార్టీకి వ్యతిరేకంగా పాల్పడటం, లేకపోతే వ్యతిరేక కార్యక్రమం ఏం చేశారు మీరు? ఇవన్నీ మీరు ఇన్ఛార్జ్ అయిన తర్వాత చేశారు ఈ కార్యక్రమాలు. అసలు ఏం కార్యక్రమాలు చేశారు విఘాతం కలిగించేవి? ఎప్పుడూ ఎదటివారితో చెప్పించుకునేటటువంటి పరిస్థితికి దుస్థితికి నేను ఏనాడు రాలేదు. పార్టీ ప్రతిష్టను ఎక్కడ దెబ్బతీసే విధంగా ఏనాడు మాట్లాడను. వాళ్ళు ఎక్కడ చూసినా కేవలం పార్టీని ఎట్టి పరిస్థితుల్లో పైకి రానివ్వకూడదు అని పార్టీని తొక్కించాలనే నిర్ణయాలు జరుగుతున్నాయి. ఇక్కడ మాకెవరిని సంప్రదించకుండా వారి నిర్ణయం తీసుకున్నారు. జనసేనకి 14లో ఒకటి ఇచ్చారు, అది వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళకి ఒకటి ఇచ్చారు. పోనీ మీరు మూడో 4 అడిగారు, ఒకటి ఇచ్చారు. ఆ ఒక్కటి కూడా పలానా వ్యక్తికి ఇస్తున్నాం అని మీకు చెప్పలేదా జనసేన పార్టీ నేతలకు? అస్సలు నో ఇన్ఫర్మేషన్ అండి. ఇన్ఫర్మేషన్ కానీ ఇంటిమేషన్ కానీ ఎక్కడ కూడా రవ్వంత కూడా లేదు. మీరు బాధ ఆవేదన వ్యక్తం చేశారనుకోవాలా, లేదా జనసేన పార్టీకి నిజంగానే వ్యతిరేకంగా మాట్లాడారనుకోవాలా? అట్లా ఏమన్నా మీకు అనిపిస్తుంది? ఇప్పుడు అసలు మాట్లాడింది వీళ్ళ మనోభావాన్ని బయట పెట్టామే తప్ప, కార్యకర్తల యొక్క మనోభావాన్ని మేము బయట పెట్టామే తప్ప ఎవరిని ఉద్దేశించి కాదు. నేను అక్కడికి చెప్తూనే ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్గా ఆచితూచి నడుస్తున్నారు. వాళ్ళు వెళ్ళేటటువంటి మార్గం మంచిది. కానీ వాళ్ళకి చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి విధానం ఇక్కడ పార్టీ పెద్దలు చేస్తున్నారు. అయితే మనం చూస్తున్నాం ఇప్పటికే జనసేన
పార్టీ నేతలు మాట్లాడుతున్నారు, రాష్ట్ర నేతలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ఈ విధంగా జరిగింది అనే దాని మీద కూడా ఇప్పుడు పార్టీ రాష్ట్ర కార్యాలయం నుండి ఫోన్ చేసి టీవీ రామారావుతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే చర్యలు తీసుకునే దాని మీద వివరణ అడిగే ప్రయత్నం చేస్తున్నారు. సో ఏదైతే నిన్న అజయ్ గారి పేరు మీద వచ్చినటువంటి ఆ ప్రెస్ నోట్కి సంబంధించి పార్టీ నిర్ణయం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఇది కేవలం జన సైనికులు చేస్తున్న నిర్ణయంతో తాను రోడ్డు ఎక్కాల్సి వచ్చింది తప్ప కూటమి స్నేహానికి విఘాతం కలిగించేలాగా ప్రయత్నించలేదని టీవీ రామారావు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే అజయ్ కుమార్ కూడా టీవీ రామారావు గారితో మాట్లాడడం జరిగింది. సరే ఏమంటున్నారు అజయ్ కుమార్ గారు మీతో భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? నేను ఆయన మాట్లాడకముందే మీకు చెప్పాను, పార్టీ తీసుకున్న నిర్ణయానికి నేను శిరస వహిస్తాను. పార్టీ నిర్ణయమే నా శిరోధైర్యం. ఎందుకంటే ఇంట్లో అరమరికలు ఉన్నామని ఇల్లు చాటక్కర్లేదు. 10 మందికి చెప్పే నేను తప్పు చేయాలనే ఉద్దేశం నాకు లేదు. నాకు పార్టీ అంటే ప్రాణం. ఆ ఉద్దేశంతో నేను పార్టీలో కూడా రావడం జరిగింది. కాకపోతే ఈ పార్టీ కార్యకర్తల మనోభావాన్ని నేను ఏం చేయలేకపోతున్నాను. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకని ఎంతో ఆవేదన, బాధ. ఏదేమైనప్పటికీ నా పార్టీ నా సొంత ఇల్లు. ఇంట్లో చిన్న చిన్న అరమరికలు ఉండొచ్చు, అది మేము సరి చేసుకోవాల్సిందే తప్ప నేను దేనికి వ్యతిరేకత అయితే కాదు. కాకపోతే పెద్దవాడి బాధపడబాగండి సార్. మీరు జనసేన గురించి, పార్టీ గురించి, జన సైనికుల గురించే కదా మీరు చేసింది? అవును సార్, అవును. ఓకే సార్. అయితే మనం చూస్తున్నాం, మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత, పొలిటీషియన్ టీవీ రామారావు చెప్తుంది, జన సైనికుల మనోభావాలను గౌరవించడానికి వారు రోడ్డు ఎక్కితే తప్పనిసరి పరిస్థితుల్లో నాయకుడిగా, వారికి వెన్నుదన్నుగా ఉండే నేతగా తాను కూడా అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. తాను మాట్లాడిన దాంట్లో కూడా కూటమికి ఎక్కడ విఘాతం కలిగించేలా లేదు. ఇప్పటికే పార్టీ హైకమాండ్ కూడా టీవీ రామారావుతో మాట్లాడడం జరుగుతుంది. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాను, పార్టీ గురించి అహర్నిశలో కష్టపడతాను. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ని, అట్లాగే కూటమి స్నేహానికి విఘాతం కలిగించేలాగా తాను అసలు ప్రవర్తించలేదంటూ కూడా టీవీ రామారావు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, కొవ్వూరు నుండి.